ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇవాళ ఆయన ఈడీ ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుమారు 5 గంటల పాటు ఈడీ ఆయనను విచారించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో తన బ్యాంక్ స్టేట్మెంట్లను ప్రకాష్ రాజ్ సమర్పించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. బెట్టింగ్ యాప్ విషయంలో ఏం జరిగిందని ఆరా తీశాను. ఒక పౌరుడిగా నా బాధ్యతతో అన్ని విషయాలు వెల్లడించాను. ఇప్పటి వరకు నేను ఒక్క నగదు లావాదేవీ కూడా చేయలేదు. విచారణకు కోఆపరేట్ చేయటం నా బాధ్యత. మళ్లీ నన్ను విచారణకు రావాలని ఏమీ చెప్పలేదు అని తెలిపారు. అనంతరం బెట్టింగ్ యాప్స్ ఆడకండి, కష్టపడి డబ్బు సంపాదించండి అంటూ ఆయన సూచించారు. కాగా ఈ కేసులో ప్రకాష్ రాజ్తో పాటు హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఈడీ నోటీసులు ఇచ్చింది. రానా జూలై 23న విచారణకు హాజరవ్వాల్సి ఉండగా షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయాడు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలి అంటూ పేర్కొన్నారు ఈడీ అధికారులు. ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇక ఆగస్టు 6, 10వ తేదీల్లో విజయ్, మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది. నోటీసుల మేరకు ప్రకాష్ రాజ్ నేడు ఈడీ ముందు వచ్చారు. కాగా తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై జులుం విధించింది. ఈ యాప్స్ వల్ల ఎంతో మంది సామాన్యులు బెట్టింగ్లకి పాల్పడుతూ అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎంతో మంది యువకులు బలవన్మరణం చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ యాప్స్ని ప్రమోట్ చేసి సామాన్యులను ప్రభావితం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ, టీవీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దాదాపు 29 మందిపై కేసు నమోదు చేశారు. పంజగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వారిలో హీరో రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్లతో పాటు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి, సిరి హనుమంతు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ భయ్యా సన్నీ యాదవ్తో పాటు ఇంకా పలువురిపై కేసు నమోదైంది.